చక్కని ములక్కాడ కాజు కర్రీ అండి. చూడండి ఎంత క్రీమీగా ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చక్కగా మన హోటల్స్లో చేస్తూ ఉంటారు, అలాగే పెళ్ళిళ్ళల్లో చేస్తారు. ఆ రీతిగానే నేను చేస్తున్నానండి ములక్కాడ కాజు మసాలా కర్రీ. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి, దేంట్లోనైనా సరే చక్కని కాంబినేషన్ అండి ఈ కర్రీ. ఇలాంటి కర్రీ చూడండి ఎంత గ్రేవీతోటి చక్కగా ములక్కాడలు మనకి జీడిపప్పుతో మంచి టేస్ట్గా ఉండే ఈ కర్రీ ఈరోజు మీకోసం నేను చేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను టేస్టీ ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ తయారు చేస్తున్నానండి. అది మంచి టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా సరే చాలా మంచి రుచిగా ఉంటుంది. అలాంటి ములక్కాడ జీడిపప్పు కర్రీ ఈరోజు మీకోసం నేను తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. మీకోసం ఒక మంచి టేస్టీ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అది ములక్కాడ కాజు మసాలా కర్రీ. సింపుల్ అండ్ టేస్టీ, వెరీ టేస్టీ రెసిపీ అండి ఇది. దీనికోసం నేను ఒక 4 పెద్దది ములక్కాడలు తీసుకుని వీటిని కట్ చేసి పెట్టుకుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసి పెట్టుకున్నానండి. దీనికోసం నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 4 టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కాజు, కొద్దిగా గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అంతే. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం వెరీ టేస్టీ కర్రీ చేసుకోవచ్చండి. ముందు ఏం చేయాలంటే, నేను ఈ ములక్కాడని హాఫ్ బాయిల్ చేస్తున్నానండి. అంటే కర్రీలో కూడా వేసేసి చేస్తారు, కానీ నేను ఈ గ్రేవీ బాగా ఈ ములక్కాడలకు పట్టాలంటే ముందు మనం కొంచెం సాల్ట్ వేసుకుని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ వాటర్ తీసేసి కొంచెం వాటర్ పోసి వీటిని హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ ములక్కాడల్లో మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఈ ములక్కాడలకు సరిపడగా మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా దీన్ని హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఈ ములక్కాడలు నేను వేరే దాని మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి. అవి అక్కడ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోగా మనం గ్రేవీకి ఏమేమి కావాలో వాటిని ప్రిపేర్ చేసుకుందాం. ముందు బాండీ పెట్టుకుని కాసిని జీడిపప్పులండి, 1 స్పూను గసగసాలు, ఒక 1/2 స్పూను ధనియాలు, కాసిని పల్లీలండి. వీటిని మనం డ్రై ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా అలా కొంచెం ఫ్రై చేసుకుని మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. సరిపోతుందండి ఇది. ఇలా ఫ్రై అయితే చాలు. వీటి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ అండి. ఈ మాత్రం నూనె పడుతుంది, లేకపోతే కర్రీ బాగుండదు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం నేను కొద్దిగా 1/2 స్పూన్లో ఇంకా చాలా తక్కువ, కొద్దిగా సోంపండి, ఊరికే 4 అలా వేసామన్న పేరుకి. ఇప్పుడు దీనిలో ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండి, అలాగే పచ్చిమిర్చి వేసేసుకుని ఇవి చక్కగా కొంచెం మరి మాడిపోకూడదు, చక్కగా మగ్గేంత వరకు దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ములక్కాడలో కొంచెం సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్కి సరిపడగా, అంటే కూరకు సరిపడగా కొంచెం సాల్ట్ వేస్తే కనుక మనకి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి. ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకుందాము. వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి ఈ టమాటాలు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. చక్కగా సన్నటి సగ మీద మనం ఈ పేస్ట్ అన్నింటి కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, కొంచెం 1/2 స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, కొద్దిగా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ గ్రేవీకి బాగా పట్టేంత వరకు మనం దీన్ని ఉడికించుకొని ఇవి కొంచెం సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం ములక్కాడలు వేసుకుందాం. అలాగే 1 స్పూను కారం సరిపోతుందండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూడండి, చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మనం హాఫ్ బాయిల్ చేసుకున్న ములక్కాడలు వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్కసారి ఇది చపాతీలోకి, అన్నంలోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా సరే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా మూత పెట్టేసి ఉంచిన తర్వాత మనం ఇందాక కాజు గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేద్దాం. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కాజు పేస్ట్, గసగసాలు, అది వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీలో కూడా చక్కగా ఈ టమాటా పేస్ట్, ఈ ములక్కాడలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోవాలి. ఇంకొక 5 నిమిషాలు మనం దీన్ని ఇలా మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కని క్రీమీగా ఉందో. చాలా బాగుంటుందండి. మనం ఒక 5 మినిట్స్ దీన్ని ఇట్లా మూత పెట్టేద్దాం. చూడండి, ఇదంతా చక్కగా ఉడికిపోతుంది. దీనికి చక్కని అదనపు రుచిని చేకూరుస్తుంది. నేను కొంచెం జీడిపప్పులు పాలల్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇవి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ కూరకి. ఈ పాలల్లో నానబెట్టానమాట ఈ జీడిపప్పులు. వీటిని కూడా చక్కగా 1-2 నిమిషాలు దీంట్లో మనం మగ్గనిచ్చేసాం అనుకోండి, ఈ అన్ని ఫ్లేవర్స్ చక్కగా ఈ కర్రీకి అంతటికి పడతాయన్నమాట. ఒక 5 మినిట్స్లో మనకి కూర ఇదిగోనండి, మనకి చక్కని ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కని ములక్కాడ కాజు కర్రీ అండి. చూడండి ఎంత క్రీమీగా, ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చక్కగా మన హోటల్స్లో చేస్తూ ఉంటారు, అలాగే పెళ్ళిళ్ళల్లో చేస్తారు. ఆ రీతిగానే నేను చేస్తున్నానండి ములక్కాడ కాజు మసాలా కర్రీ. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి, దేంట్లోనైనా సరే చక్కని కాంబినేషన్ అండి ఈ కర్రీ. ఇలాంటి కర్రీ చూడండి ఎంత గ్రేవీతోటి, చక్కగా ములక్కాడలు, మనకి జీడిపప్పుతో మంచి టేస్ట్గా ఉండే ఈ కర్రీ ఈరోజు మీకోసం నేను చేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.